సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 53,43,318 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం అంటే 2025-26లో 50,47,000తో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంటే ఈసారి 3 లక్షల కోట్లు పెంచారు. ఈ 3 లక్షల కోట్లు పెంచడం అనేది మన ద్రవ్యోల్బణం అంటే నోట్ల ముమ్మరం రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్క ప్రకారం 2.7 నోట్ల ముమ్మరం పెరిగింది. దానివల్ల మనం నిధులు పెంచాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, నోట్ల ముమ్మరమే కాకుండా డాలర్తో గత సంవత్సరం 81.76 రూపాయలు ఉండే ఒక డాలర్, ఇప్పుడు 92.16 డాలర్లు, 16 రూపాయలకు పెరిగింది. కాబట్టి డాలర్తో రూపాయి విలువ పడిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. కాబట్టి 3 లక్షల రూపాయలు బడ్జెట్ పెరగడం అనేది పెద్ద సమస్య కాదు. పోతే ఈ బడ్జెట్లో కూడా 25.26% అంటే 14 లక్షల కోట్లు వడ్డీల కిందనే పోతాయి. ప్రభుత్వం 200 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది. అందులో 70 లక్షల కోట్లు విదేశీ అప్పులు, 135 లక్షల కోట్లు స్వదేశీ అప్పులు. వీటికి వడ్డీలు కట్టాల్సిందే. 14 లక్షల కోట్లు అంటే 25.26%. ఇక ద్రవ్యోల్బణం అంటే మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ఖర్చు, అప్పులు ఇవి తీసేస్తే మనకు లోటు, ద్రవ్యలోటు ఎంత ఉంది అంటే 31.7%. 31.7% ద్రవ్యలోటు అంటే దాదాపు 16,95,000 కోట్లు. ఇది మళ్ళీ అప్పులు చేయాల్సింది. అంటే మళ్ళీ 16 లక్షల కోట్లు ఈ అప్పులు, ద్రవ్యలోటును భర్తీ చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సింది. ఇది బడ్జెట్ రూపం. ఇక బడ్జెట్ లోపలికి వెళ్ళి చూస్తే ప్రధానమైనటువంటిది ఉపాధి హామీ పథకం VBG-రామ్జీ 125 రోజులు పనిదినం. అంటే గతంలో 100 రోజులు ఉండే, ఇప్పుడు 125 రోజులు అన్నాడు. కానీ గతంలో 70 రోజుల పనికి 1,10,000 కోట్లు కేటాయించారు, ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం కూడా 1,10,000 కోట్లు. జీ-రామ్జీకి 125 రోజులకు 92,000 కోట్లు కేటాయించారు. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు 70 రోజుల పనికే 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దీనికి అదనంగా కేటాయించాలి, కనీసం 1,50,000 కోట్లు కేటాయించాలి. అది లేదు. తర్వాత ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తులు కనుక చూస్తే వ్యవసాయ బడ్జెట్ 1,30,000 కోట్లు కేటాయించారు. అసలు వ్యవసాయ ఉత్పత్తులు ఎంత ఉన్నాయి? ఆహార ధాన్యాల ఉత్పత్తులు 35.7 కోట్ల టన్నులు. మనంత భూమిని సాగు చేస్తున్న చైనా 80 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అదే మనకన్నా 3 కోట్ల ఎకరాలు తక్కువ సాగు చేస్తున్న అమెరికా 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. కానీ మనం ఎక్కడున్నాం? హెక్టార్కు 2.7 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. అమెరికా 6 టన్నులు ఉత్పత్తి చేస్తుంది, చైనా 8 టన్నులు ఉత్పత్తి చేస్తుంది. 80 క్వింటాళ్ళు, ఇవాళ 60 క్వింటాళ్ళు. మనం 20 క్వింటాల కాడున్నాం, 27 క్వింటాల దగ్గర. అందువల్ల జనాభా పెరుగుతుంది, దానికి తగినటువంటి ఆహారం, పౌష్టికాహారం పెరగాలి. ఒక బియ్యం, గోధుమలే కాదు, పండ్లు, మాంసం, పాలు, ఈ పౌష్టికాహారం పెరగాలి. కానీ మనం కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, వంట నూనెలు, పంచదార, పత్తి ఇవి దిగుమతి చేసుకుంటున్నాం. అసలు నిజానికి మనం ఎగుమతులు చేయాల్సింది.
ఒక్క వంట నూనెలు లక్ష 1,30,00,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం వంట నూనెలు. అంటే 80,000 కోట్లు దాని మీద ఖర్చు పెడుతున్నాం. 80,000 కోట్లు అంత అవసరం లేదు. మనం ఇంత ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు మన వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయాలి. ఎందుకు చేయడం లేదు అంటే మన పరిశోధనలు లేవు. ఇప్పుడు మ్యాన్సాంటో, డూపాయింట్, కార్గిల్, సింజెంటా, బేయరు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం 80% పరిశోధనలు వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. అది కూడా విదేశీ టెక్నాలజీ. విదేశీ టెక్నాలజీ ఇక్కడ ఉత్పత్తి కాదు. ఇక్కడున్న వాతావరణ పరిశ్రమంగా ఇక్కడ పరిశోధనలు జరగాలి. తర్వాత ఎరువుల సబ్సిడీ 1,70,000 కోట్లు. అసలు మామూలుగా 2023-24లో 2.5 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దాన్ని 1,70,000 కోట్లకు తగ్గించారు. ఎరువుల సబ్సిడీ తగ్గించారు, ఆహార సబ్సిడీ తగ్గించారు, ఈ పనికి ఆహార పథకం కింద తగ్గించారు. అందువల్ల ఏంటంటే అసలు ఈ బడ్జెట్ ఒక విధంగా ఏంటంటే అభూత కల్పనలతో అంకెలు కూర్చిన బడ్జెట్. అభూత కల్పనలు అంటే తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఇది 9వసారి ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. 9వసారి ప్రవేశపెడితే ఈ జనంలో ఇవాళ బడ్జెట్ ఉన్నది అన్న ఉత్సాహం ఎక్కడ కనబడలే. అసలు ఏ వర్గంలో కూడా, వ్యవసాయ వర్గం కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఎంఎస్ఎంఈలు కానీ. ఎంఎస్ఎంఈలు అంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, అంటే 30 మంది లోపు పనిచేసే పరిశ్రమలు. 30 మంది లోపు పనిచేసేటి వీటికి బడ్జెట్లో చెప్పింది ఏంది, 10,000 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు. 10,000 కోట్లు మద్దతు ప్రకటించి బడ్జెట్లో చూపింది 1,900 కోట్లే. అందువల్ల పరిశ్రమలు లేవు. వ్యవసాయ రంగం 1,30,000 కోట్లు. అది గత సంవత్సరం ఎంత ఉందో ఇప్పుడు అంతే. ఈ బీమా సౌకర్యం లేదు. 3 కోట్ల మందికే ఇస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో 25,000 కోట్ల రైతు రంగం ఉంది. 25 కోట్లు 3 కోట్ల మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతుంది. వ్యవసాయ రుణాలు 27,000 కోట్లు, 27 లక్షల కోట్లు. కానీ వాస్తవంగా ఇస్తున్నది 17 లక్షల కోట్లే. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అంకెలు. తర్వాత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పేదరికాన్ని బయటపడేయడానికి గరీబ్ కళ్యాణ్ యోజన, దానికి 20,000 కోట్లు కేటాయించారు. ఆ 20,000 కోట్లు ఇంతవరకు దాన్ని గత సంవత్సరం కేటాయించారు. దానిలో సగం కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి అయితే సంవత్సరం అయిపోతుంది. గరీబ్ కళ్యాణ్ యోజన కానీ, లేకపోతే గ్రామాలకు త్రాగునీటి విషయంలో కానీ, త్రాగునీటి కేటాయించింది చాలా తక్కువ మొత్తం. కనీసం త్రాగునీటి విషయం కనుక చూస్తే 17,000 కోట్లు కేటాయించారు త్రాగునీటికి. అంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటివి దాదాపు 146 కోట్ల జనాభా. వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో 48% ఉంటున్నారు. పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు ప్రధాన కిసాన్ సమ్మాన్ 6,000 రూపాయలు పథకం ప్రకటించారు. అదే 60,000 కోట్లు వస్తూ ఉన్నాయి. అంటే 6,000 రూపాయలు అది ఎంతమందికి, మొత్తం 27 కోట్ల మంది ఉంటే 8 కోట్లు 9 కోట్ల మందికే ఈ సహాయం అందుతూ ఉన్న పరిస్థితి. ఇది కాక ఇంకా బడ్జెట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎరువుల సబ్సిడీ. ఇది 2023-24లో
2.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 1,70,000 కోట్లకు తగ్గించడం జరిగింది. అందువల్ల ఏమిటంటే ఈ బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను, సేవా రంగాన్ని 3 రంగాలకు భ్రమలు కల్పించేటటువంటి బడ్జెటే తప్ప మరొకటి కాదు. అందువల్ల ఈ బడ్జెట్లు పునరాలోచించాలి ఒకటి. రెండవది ఏమిటంటే కీలకమైనటువంటి రంగాలు ఏమిటి? ఉత్పత్తి రంగం. ఇవాళ రిజర్వ్ బ్యాంకే చెప్తూ ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే నోట్ల మూలధనం పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా బడ్జెట్ని పెంచాలి. ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చేటటువంటి బడ్జెట్ చూస్తే కేంద్రానికి వచ్చేటటువంటి పన్నులలో 41% తిరిగి రాష్ట్రాలకి ఇస్తున్నారు. మనం చెప్పింది ఏమిటి? 16వ ఫైనాన్స్ కమిషన్లో 50% ఇవ్వాలి అని. కేంద్రానికి వచ్చిన పన్నుల్లో 50% రాష్ట్రాలకి ఇవ్వాలి అని. కానీ అదే 41% నిర్ణయించారు. తెలంగాణకి ఎంత? 2.101%. అంటే మనకు దాదాపు 20,000 కోట్లు రావాలి. ఇప్పటి వరకు 3,000 కోట్లు వచ్చినాయి, ఇంకా 17,000 కోట్లు రాలా. అందుకోసం ఇది కాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ ఉంది. కరువుల కింద గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, తర్వాత ఆరోగ్యానికి, విద్యారంగానికి, బలహీనమైన జిల్లాలకు, ఆర్థికంగా బలహీనమైన జిల్లాలకు అదొక 20,000 కోట్లు రావాలి. అంటే మొత్తం దాదాపు 45,000 కోట్లు మనకు కేంద్రం నుంచి రావాలి. కానీ బీజేపీయేతర రాష్ట్రాలకు నిధులు సక్రమంగా పంపిణీ చేయకుండా ఆపుతున్నారు. ఇప్పుడు మార్చి ఇంకో 2 నెలలు ఉంది. 2 నెలల్లో చివరికి వస్తే అది ఖర్చు పెట్టడం వీలు పడదు. జనరల్గా ప్రతీ నెల కేటాయింపులు విడుదల చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఆపి నీకు రావాల్సిన బాకీ అంతా ఇచ్చేస్తున్నా అని మార్చి 31న ఇస్తే ఉపయోగం ఏమిటి? ఇవాళ కరువుల వల్ల, వరదల వల్ల ఏటా 8 కోట్ల ఎకరాల పంటలు దెబ్బతింటున్నాయి. పరిహారం లేదు. పంటల బీమా 3 కోట్ల మందికే. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతుంది, పరిశోధనలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఒక ప్రణాళిక లేదు. అసలు నిజానికి ఏదైనా ఒక పని చేస్తే ఒక ప్రణాళిక ఉండాలి. వ్యవసాయ రంగానికి ప్రణాళిక లేదు కేంద్ర ప్రభుత్వానికి. పారిశ్రామిక రంగానికి ప్రణాళిక లేదు. ఏఐ డెవలప్ చేస్తున్నాం అని పదే సీతారామన్ గారు చెప్పారు. ఏఐ డెవలప్ ఒకటే కాదు, అసలు ప్రజల జీవన ఆదాయం పెంచాలి. ఇప్పటికీ మనకు ఈ ఉపాధి హామీ కనుక లేకపోతే ఆ దారిద్ర్యంలో ఉండేది. ఇవాళ సీతారామన్ గారు ఏం చెప్పారు? 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు వచ్చారని. మరి ఎగువకు వస్తే అదే సందర్భంలో 81 కోట్ల మందికి నెలకు 5 కిలోలు బియ్యం 2029 వరకు ఉచితంగా ఇస్తున్నారు. అదెందుకు ఇస్తున్నారు? మరి ఒకవేళ బీపీఎల్ నుంచి ఏపీఎల్కి వస్తే ఈ బియ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదుగా. ఇప్పుడు ఉపాధి హామీలో 125 రోజులు అన్నారు. 125 రోజులు పని కల్పించడం ప్రచారం చేస్తున్నాడు తప్ప అందులో ఇంతకుముందు 10% రాష్ట్రాలు పెడితే 90% కేంద్రం పెట్టింది. ఇప్పుడు రాష్ట్రాలు 40% పెట్టాలి, కేంద్రం 60% పెడుతుంది. ఇప్పుడు మనకు ఉన్న 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు ఈ 40% భరించగలిగిన స్థితిలో లేవు. కాబట్టి ఆ మ్యాచింగ్ గ్రాంట్ లేదు కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు రావు. దాదాపు ఒక 10 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఇట్లాంటివి, అవి కేంద్రం నుంచి డబ్బులు వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో ఉన్నాయి. అలాంటివి 40% విబి రామ్జీ ఖర్చు పెట్టమని ఎక్కడ తెచ్చి పెడతారు? ఇది అసంగతమైనటువంటి విషయం. అందుకోసం కేంద్రం ఇచ్చేటటువంటి గ్రాంట్స్ దానికి రాష్ట్రం యొక్క మ్యాచింగ్ గ్రాంట్స్ కనుక అటాచ్ చేసినప్పుడు రాష్ట్రం ఆ ఖర్చు భరించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు. ఈ ఉత్తగా కాగితాల మీదనే ఈ ప్రకటనలు ఉంటాయి. అందువల్ల ఏమిటంటే ఈ బడ్జెట్ను
ఇలా కాకుండా ఉత్పత్తి రంగం, ఉత్పాదక రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చేసి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ బడ్జెట్ను తయారు చేయాలి.